హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా ప్రాంతా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు. నా తండ్రి అయిన ఆయన ఇచ్చిన అద్భుతమైన జ్ఞానానికి నేను ఎన్ని జన్మలకు కానీ గుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చైతన్యంలోకి మహాయాత్ర అనే పుస్తకం చదువుతున్నానండి. థ్యాంక్ యూ. నిన్న మెదడు, వెన్నుపాము ఎదుగుదల అట్లాంటిస్ జాతిలో మిగిలిన స్వభావాల వారి కంటే చాలా త్వరితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన వ్యాపకం వాస్తవ మనస్సులో ఉంటుంది. అందుచేత దానిని ప్రేరేపించి తీర్చిదిద్దుతుంది. సూక్ష్మ శరీరం తన ప్రభావాన్ని త్వరగా పోగొట్టుకుని మెదడు మనోప్రేరణని తీవ్రంగా ప్రసారం చేసే పరికరంగా మారిపోతుంది. అందుచేత మన మానవుడు ఐదో తెగలోకి కారణ జాతిలోకి ప్రవేశించినప్పుడు అతడు దాని లక్షణాల నుండి ప్రయోజనం పొందడానికి బాగా సిద్ధపడి ఉంటాడు. అతడు ఒక పెద్ద సమతుల్యత గల మెదడుని నిర్మించుకుంటాడు. అతడు తన సూక్ష్మ శరీరాన్ని ప్రధానంగా ఒక ప్రసార ఉపకరణంగా వాడుకుని మానసిక తలం నుండి తన చక్రాలని నిర్మించుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి నెక్స్ట్ చాప్టర్ ఉపాంగం 1:11-3 పోషక గ్రంథి మరియు త్రినేత్ర గ్రంథి అండ్ పీనియల్ గ్లాండ్ గురించి ఇచ్చాడు. ఇక్కడ గ్లాండ్ పైన చెప్పిన 2 అంగాల్లో రెండవదైన పోషక గ్రంథి అంటే పీనస సంబంధ శరీరాన్ని అని గ్రంథి పొద్దాం అంటే వెన్నెముక లేని ప్రాణుల్లో ఇది అన్నవాహిక యొక్క సరాసరి కొనసాగింపుగా ప్రాచీనమైన నోరు నుండి అభివృద్ధి చెందినట్లు భావిస్తారు. అది వెన్నెముక గల ప్రాణుల్లో నోరుగా పనిచేయడం మానివేసి ప్రాథమిక అవయవంగా మారిపోతుంది. కానీ శరీరం ఎదుగుదలకి సంబంధించి అది ఒక ప్రత్యేక విధిని అట్టే పెట్టుకుంటుందంట. అది సాధారణ భౌతిక ఎదుగుదల కాలంలో చురుగ్గా ఉంటుంది. అది ఎంత చురుగ్గా పనిచేస్తే శరీరం ఎదుగుదల అంత ఎక్కువగా ఉంటుంది. భారీ శరీరస్తుల్లో ఈ అంగం ప్రత్యేక చురుకుదనం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. అంతేకాదు ఈ పీనస గ్రంథి ఒక్కొక్కప్పుడు తర్వాతి జీవిత కాలంలో శరీరం యొక్క ఎముకల నిర్మాణం పూర్తవగానే పని చేయడం మొదలుపెట్టి శరీరంలోని స్వేచ్ఛా స్థలాలు అనగా చేతులు, కాళ్ళు, ముక్కు మొదలైన వాటి వద్ద అసాధారణ వికృత పెరుగుదల కలిగించి మిక్కిలి కృంగతీసే వికారాకృతికి కూడా కారణమవగలదు. మెదడు, వెన్నుపాము వ్యవస్థ ప్రబలమైనప్పుడు ఈ 2 అంగాల పూర్వ విధులు అంతర్ధానమైపోతాయి. కానీ ఈ అంగాలకి భవిష్యత్తు, గతం కూడా ఉన్నాయి. గతం సహానుభూతి వ్యవస్థతో సంబంధం కలిగి ఉంది.
భవిష్యత్తు మెదడు వెన్నుపాము వ్యవస్థతో సంబంధం కలిగి ఉంది. పరిణామం కొనసాగుతుండగా సూక్ష్మ శరీరంలోని చక్రాలు జీవశక్తితో నింపబడుతుండగా పీనస గ్రంథి సూక్ష్మ తలానికి, ఆ తర్వాత మానసిక తలానికి దివ్య దృష్టి కలిగించే భౌతికంగా మారుతుంది. భౌతిక శరీరంలో ఉండగా దృష్టి యొక్క ప్రత్యేక సూక్ష్మ శక్తి మీద విపరీతమైన ఒత్తిడి పడినప్పుడు పీనస గ్రంథి వాపు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఈ అంగం సూక్ష్మ దృష్టి ద్వారా పొందిన జ్ఞానాన్ని మెదడుకి ప్రసారం చేస్తుంది. అంతేకాక అది సహానుభూతి వ్యవస్థకి, సూక్ష్మ శరీరానికి మధ్య సంపర్క బిందువుల్ని అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జీవశక్తితో నింపడంలో ప్రత్యేక గ్రంథి సూక్ష్మ శరీరంలో ఒక చక్రానికి, దాని ద్వారా మానసిక శరీరానికి అనుసంధానించబడి ఒక మెదడు నుండి మరొక మెదడుకి ఆలోచనలు ప్రసరించడానికి భౌతిక అంగంగా ఉపయోగపడుతుంది. ఆలోచన ప్రసారంలో మనసు నుంచి మనసుకి ఆలోచన తలుక్కుమంటుంది. మనోపదార్థము దీనికి మాధ్యమంగా ఉపయోగపడుతుంది, లేక అది భౌతిక మెదడుకి చేరవేయబడుతుంది. ఆకృష్టించి అంటే త్రినేత్ర గ్రంథి ద్వారా భౌతిక ఆకాశం మీదుగా అంటే ఫైనల్ ఫిజికల్ ఈథర్ మరో మెదడులో ఉన్న త్రినేత్ర గ్రంథికి ఆ విధంగా స్వీకరించే చైతన్యానికి పంపబడుతుంది. ప్రస్తుతం మానవుడి మెదడులో ఈ రెండింటి ఉనికి చిత్రం ఇచ్చాడు. ఇక్కడ మానవుడి మెదడు పోషక గ్రంథి వంతెన మెదడులా ఉంటది. ఒకటి త్రినేత్ర గ్రంథి, చిన్న మెదడు, వెన్నుపాము. ఈ విధంగా ఫిగర్ ఇచ్చాడు మేడం. ఒకటి 1:11 ఒకటి పోషక గ్రంథి మరియు త్రినేత్ర గ్రంథి అని. కార్యకలాపాల కేంద్రం మానవుడిలో ఆధిపత్యం గల తత్వంలో ఉన్నప్పటికీ చక్రాల అనుసంధానం మాత్రం భౌతిక శరీరంతో ముందు చెప్పినట్టు భౌతిక తలం నుండి చేయాలి. ఆ అనుసంధానం యొక్క ఆశయము ఆధ్యాత్మిక మానవుడి శక్తుల్ని సమర్థవంతంగా ప్రసారం చేసే ఉపకరణంగా సూక్ష్మ వాహకాన్ని చేయడం కాదు, కానీ సూక్ష్మ వాహకానికి భౌతిక శరీరంతో పూర్తి సంబంధం కలిగి ఉండేటట్లు చేయుట. ప్రసార వాహకాల్ని నిర్మించడం కొరకు వేర్వేరు క్రియా కేంద్రాలు ఉండవచ్చు, కానీ జాగ్రత్త అవస్థ చైతన్యం పరిధిలోకి ఇతర తలాల మీద పనిచేస్తున్న శరీరాల తాలూకా కార్యకలాపాల ఫలితాల్ని తీసుకురావడానికి భౌతిక తలం నుండి అది మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. అందువల్లే ఆహారము ఇతర విషయాల్లో భౌతిక పవిత్రత యొక్క అధిక ప్రాముఖ్యత అంట. బ్రహ్మజ్ఞానం సంపాదించాలనుకునే వారు ఆహార విషయాల్లో చాలా నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు సాత్విక ఆహారం తీసుకోవాలి. 2 పరిమితంగా తీసుకోవాలి. 3 నిర్ణీత వేళల్లో మాత్రమే తీసుకోవాలి. 4 ఆహారం తీసుకునే ముందు దేహాన్ని పరిశుభ్రం చేసుకొని మనస్సుని ప్రశాంతపరచుకోవాలి. సాధన ఎక్కువ అవుతున్న కొద్దీ నియమాలు కఠినమైపోతాయి. ఉదాహరణకి కొందరు చెట్ట మీద నుంచి క్రిందకి పడిన పండ్లని, కాయల్ని మాత్రమే తింటారు. కొందరు అతి తక్కువ ఆహారం తీసుకొని నీటితోనే ప్రాణశక్తిని పొందుతారు. ఇలా ఎంత ఇది కూడా చాలా బాగుంది కదా మేడం. అసలు ఇట్లా కూడా ఉంటారా నిజంగా? అంటే కాయలు కింద పడినవి అంటే ఆ చెట్టు నుంచి తెంపడం కూడా మన హక్కు లేదన్నట్టుగా ఉంటారేమో నిజంగా. అంటే అవును.
లామాసు అట్లాగే చేస్తారు. ఏవి వాళ్ళు సొంతంగా ఏవి కోసుకొని రాలినవే ఏరుకొని తింటారు. అసలు చెప్పులు వేసుకొని నడిస్తే భూమి మీద మన ఆ చెప్పుల కింద పడి ఎన్నో చచ్చిపోతాయని చెప్పులు వేసుకో. అవును అవును మేడం. ఆ గురువులు అప్పట్లో అట్లే ఉండాలంట కదా మేడం, మఠాధిపతులు కొంతమంది అప్పట్లో. మాట్లాడితే నోట్లో నుంచి ఉమ్ము పడుతుందని మూతికి కట్టుకొని వాళ్ళు అట్లా. అవును అవును. ఈ జైన్స్ అలాగే ఎప్పుడు గుడ్డ పెట్టుకునే ఉంటారు చూడండి కదా మేడం, చాలా మటుకు వాళ్ళ గురువులు. అవును. ప్రజలు తరచుగా అడుగుతుంటారు, ఊర్ధ్వలోకాల్లో సంపాదించిన జ్ఞానము మెదడుకి ఎలా చేరుతుంది, ఎందుకు దానిని ఆర్జించిన పరిస్థితుల తాలూకా జ్ఞాపకాలు దానితో పాటు రావు. క్రమం తప్పకుండా ధ్యానాన్ని అభ్యసిస్తున్న ఎవరికైనా ఒక విషయం తెలుస్తుంది. అతడు భౌతిక తలంపై అధ్యయనం చేసి సంపాదించిన ఎంతో జ్ఞానం మెదడులో ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది సూక్ష్మ మనోతలాల నుండి ఎక్కడైతే అది పొందబడిందో అక్కడి నుంచి వచ్చి పైన చెప్పిన సాధారణ మార్గంలో మెదడుకి చేరుతుంది. చైతన్యం దానిని నేరుగా మనోతలంపై సమీకరించుకుంటుంది, లేదా సూక్ష్మతలం నుంచి దానిని చేరి అక్కడి నుంచి యథాప్రకారం ఆలోచన కెరటాన్ని కిందికి పంపుతుంది. ఊర్ధ్వలోకంలో ఏదో ఒక వ్యవస్థ చేత మనోతలంపై నేరుగా పనిచేసిన దాని చేత తెలుపబడి ఉండవచ్చు. కానీ ఆ సమాధానం యొక్క పరిస్థితులు రెండు కారణాల్లో ఒకదాని వల్ల గాని రెండు కారణాల వలన గాని గుర్తుండకపోవచ్చు. చాలా మంది వ్యక్తులు సూక్ష్మ మనోతలాలపై సాంకేతిక భాషలో చెప్పాలంటే మేల్కొని ఉండరు. అనగా వారి శక్తులు లేక ప్రావీణ్యతలు అంతర్ముఖంగా ఉండి ఆ మనో ప్రక్రియలు మరియు భావాలతో నిండి ఉంది. ఆ తలాల యొక్క ఘటన ప్రపంచాన్ని గమనించే పనిలో ఉండరు. వారు బాగా గ్రహించగల స్థితిలో ఉండొచ్చు మరియు వారి సూక్ష్మ మనో శరీరాలు సులువుగా ప్రకంపనాలుగా త్రోయబడవచ్చు. ఆ విధంగా ఇవ్వబడిన జ్ఞానాన్ని ఆ ప్రకంపనాలు తెలియజేయవచ్చు. కానీ వారి ధ్యాస ఈ సంకేతాలు ఇస్తున్న వ్యక్తి వైపు ఉండకపోవచ్చు. పరిణామం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రజలు అంతకంతకు ఎక్కువగా సూక్ష్మ మనోతలాల మీద గ్రాహ్య శక్తిని కలిగి ఉంటారు. కానీ అందువలన పరిసరాల గురించి గమనించే స్థితిలో ఉండరు. జ్ఞాపకం ఉండకపోవడానికి మరో కారణం ముందు చెప్పినట్టుగా సహానుభూతి వ్యవస్థతో సంబంధించే లంకె అంటే లింక్ లేకపోవడం. ఒక వ్యక్తి సూక్ష్మతలంపై మేల్కొని ఉండొచ్చు, దాని మీద చురుగ్గా పనిచేసి ఉండవచ్చు, తన పరిసరాల గురించి క్షుణ్ణంగా చైతన్యవంతంగా ఉండి ఉండవచ్చు. కానీ సూక్ష్మ భౌతిక వ్యవస్థల మధ్య కలిపే లింకులు తయారు చేయబడినచో లేదా జీవశక్తితో నింపబడనిచో చైతన్యంలో అంతరాయం ఏర్పడుతుంది. సూక్ష్మతలంపై చైతన్యం ఎంత ప్రకాశవంతంగా అంటే స్పష్టంగా ఉన్నా ఈ లింకులు పనిచేసే వరకు అది సూక్ష్మతలంపై జ్ఞాపకాల్ని భౌతిక మెదడు మీదకి తీసుకువచ్చి ముద్ర వేయలేదు. ఈ లింకులతో పాటు సూర్యకిరణాల్ని భూతద్దం ఎలా కేంద్రీకరిస్తుందో అలానే సూక్ష్మలోక ప్రకంపనాల్ని కేంద్రీకరించే పీనస గ్రంథి యొక్క చురుకైన పని కూడా ఉండాలి. అనేక సూక్ష్మ ప్రకంపనాలు దగ్గరగా లాక్కోబడి ఒక ప్రత్యేక బిందువుపై పడేటట్లు చేయబడతాయి. ఆ విధంగా దట్టమైన భౌతిక పదార్థంలో తరంగాలు ప్రవేశ పెట్టబడితే వాటి తర్వాత వ్యాప్తి సులువు. ఇదంతా జ్ఞాపకం పెట్టుకోవడానికి అవసరం. ఉపాంగం 1.11.4 చైతన్యం యొక్క మార్గాలు. ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది, భౌతిక వాహకాన్ని చేరడానికి చైతన్యం ఎప్పుడు ఒకే మార్గంలో ప్రయాణిస్తుందా? మనకి తెలుసు, ప్రయాణాలు ఒక్కొక్కప్పుడు ఒక తలం నుంచి మరొక తలానికి అణువుల ఉపతలాల ద్వారా నేరుగా జరుగుతాయి. ఒక్కొక్కప్పుడు తర్వాతి ఉపతలం చేరడానికి ముందు ప్రతి ఉపతలం గుండా 7 నుంచి మొదటి దానికి తర్వాత కిందనున్న అణువుల ఉపతలానికి చేరడానికి ప్రయాణిస్తాయి. ఇందులో నీ మార్గాన్ని చైతన్యం అనుసరిస్తుంది.
దాని సాధారణ చర్యలో, ఆలోచన యొక్క సాధారణ ప్రక్రియలో ఆ కెరటం నిదానంగా ఒక్కొక్క ఉపతలం ద్వారా కిందికి వస్తుంది. అనగా మానసిక తలం నుంచి 7 సూక్ష్మ ఉపతలాలు ద్వారా భౌతిక ఆకాశానికి, అక్కడి నుంచి దట్టమైన నాడీ పదార్థానికి ఈ కెరటం ఆకాశ పదార్థంలో విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తుంది. ఇవి సూక్ష్మ బుద్ధి కణాల్లో ఉండే ప్లాజం ని ప్రభావితం చేస్తాయి. కానీ చైతన్యం యొక్క ప్రత్యేక మెరుపులు మెరిసినప్పుడు, అనగా ఒక మేధావి యొక్క ఆకస్మిక ఆలోచనలాగా, లేక మనస్సులోకి తలుక్కుమనే ప్రకాశవంతమైన ఆలోచనలు మాదిరి, అటువంటి ఆలోచన మెరుపులు ఒక శాస్త్రజ్ఞుడికి అనేక విషయాల రొంపిలోంచి అక్కడ అన్నింటినీ ఒక్కటిగా చేసే పునాది సిద్ధాంతం అకస్మాత్తుగా ముందుకి వస్తుంది. అప్పుడు చైతన్యం అణు ఉపతలాల గుండా మాత్రమే క్రిందికి ప్రవహించి మెదడుని చేరుకుంటుంది. ఇది జ్ఞానం కలిగించే ఆలోచన సూర్యకాంతి లాగే కేవలం సాక్షాత్కారం చేతనే తనని తాను నిరూపించుకుంటుంది. అంతేగాని తార్కికంగా ఎటువంటి ప్రక్రియ చేత బలవంత పెట్టే శక్తి వల్ల సమకూరదు. ఆ విధంగా తార్కిక జ్ఞానం అనేది మెదడికి ఉపతలాల పరంపర ద్వారా వస్తుంది. ప్రామాణికమైన ఆలోచన అణువుల ఉపతలాల నుండి మాత్రమే వస్తుంది. ద్వాదశాంగం జ్ఞాపక శక్తి ప్రభావం 1, 12, 1 మహాత్మ మరియు అల్పాత్మలు. జ్ఞాపకము అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ఏ విధంగా మనం గతాన్ని కొద్ది కాలం క్రిందటిదైనా, చాలా కాలం క్రిందటిదైనా ఎలా గుర్తు చేసుకుంటాము? ఎందుకంటే ఈ గతం దగ్గరిదైనా దూరంది అయినా, ఈ జన్మకి సంబంధించిందైనా గత జన్మకి సంబంధించింది అయినా దాన్ని గుర్తు చేసుకునే సాధన ఒకేలా ఉండాలి. ఇలా అన్ని రకాల జ్ఞాపకాలకి వర్తించే ఒక సూత్రం మనకి కావాలి. అదే విషయంలో ప్రతి ప్రత్యేక సందర్భాన్ని అర్థం చేసుకునే శక్తి మనకి ఇచ్చేలా ఉండాలి. ఒక నిర్దిష్టమైన మరియు తెలివైన సూత్రము కనిపెట్టడానికి మొదటి మెట్టుగా మన యొక్క సొంత నిర్మాణము, అనగా అహము, దాని ఉపాధులు మరియు వాటి పరస్పర సంబంధం గురించి అవగాహన ఉండాలి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన చైతన్యం ఒక ఏకాంశ వ్యవస్థ. ఈ వ్యవస్థ వివిధ ఉపాధుల ద్వారా పనిచేస్తుంది. ఈ ఉపాధులు దాని మీద బహుళత్వం అనే అసత్య రూపాన్ని ముద్ర వేస్తున్నాయి. ఈ ఉపాధుల్లో అన్నిటికన్నా లోపల ఉండేది, పల్చగా ఉండేది, చైతన్య వ్యవస్థ నుంచి వేరు చేయబడలేనిది ఒకటి ఉంది. నిజానికి ఇదే చైతన్యాన్ని ఒక వ్యవస్థగా చేసింది. ఈ వ్యవస్థే అనుపాతక తలం మీద కాపురం ఉండే దివ్యాత్మ. కానీ అన్ని వ్యవహారిక ప్రయోజనాల కోసం మనము దానిని మనకి సుపరిచితమైన లోపలి వ్యక్తిగా, ఆత్మైక, భౌతిక, మానసిక కోశాలు కాని ఆత్మ, బుద్ధి, మనసు అనే త్రయాణువులుగా భావిద్దాం. చైతన్యం యొక్క ఈ తన వ్యవస్థ తన కార్యకలాపాల కోసం 5 తలాలకి చెందిన ఉపాధుల ద్వారా వ్యక్తమవుతూ అందులో నివాసం ఉంటుంది. దీనిని మనము ఉపాధుల్లో పనిచేసే ఆత్మ అని అంటాం. ఇప్పుడు మనము ప్రకంపించే వాహకంలో నివాసం ఉండే చైతన్యం గురించి ఆలోచించాలి. పదార్థం వైపు నుండి ఈ వాహకాల ప్రకంపనలు ఆత్మ వైపు నుండి చైతన్యంలో వచ్చే మార్పులతో అనుగుణంగా ఉంటాయి. చైతన్యానికి ప్రకంపనలు ఉంటాయని మనము ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ప్రకంపనలు అనేవి భౌతికమైన ఉనికి, సాకారతత్వం ఉంటేనే సాధ్యమవుతాయి. అప్పుడప్పుడు మనం ప్రకంపించే చైతన్యం గురించి అశ్రద్ధగా మాట్లాడతాం. మనకి ఉపాధుల్లో ప్రకంపనాలకి అనుగుణంగా చైతన్యంలో మార్పులుంటాయి. చైతన్యం అనబడే ఈ అహం చేసే ఈ ఉపాధులు లేక శరీరాలు జ్ఞాపకానికి సంబంధించి చాలా ముఖ్యమైనవి. ఎప్పుడో జరిగిన సంఘటనల్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే ప్రక్రియ
మొత్తము చైతన్యం పనిచేస్తున్న ఆ ప్రత్యేక కోశంలో వాటిని చిత్రీకరించుకోవడం కోసం ఆ కోశంలో ఉండే పదార్థంలో కొంత భాగాన్ని వాటి ప్రతిమగా రూపొందించడము అనేదనమాట. విశ్వాత్మలో తునక అయిన ఆత్మలో ప్రతిదీ హాజరై ఉంది. ఎందుకంటే ఈ విశ్వంలో జరిగిందంతా, జరుగుతున్నదంతా, జరగబోయేది అంతా ఈ విశ్వాత్మలో హాజరుగా ఉంది. ఇదంతా ఇది కాక పరిమితి లేని మరింత విశ్వ చైతన్యంలో హాజరుగా ఉంది. మనం ఒక విశ్వాన్ని గురించి, దాని పరమాత్మ గురించి ఆలోచిద్దాం. మనం అతన్ని సర్వజ్ఞుడిగా, సర్వవ్యాపకుడిగా చెప్పుకుంటాం. ఆ పరమాత్మలో ఒకటిగా ఉంటూ వ్యక్తిగా మారిన ఆత్మలో కూడా ఈ సర్వజ్ఞత, సర్వవ్యాపకత ఉన్నాయి. కానీ ఇక్కడ కానీ అనే పదాన్ని ఒక తేడాతో చెప్పుకోవాలి. ఆ తేడా ఏమిటంటే, పరమాత్మతో ఉన్న ఏకత్వం వలన ఈ సర్వజ్ఞత, సర్వవ్యాపకత ఆత్మలో ఉన్నప్పటికీ అతడు తన ధ్యాసని ఒక విషయం నుంచి మరొక విషయం వైపు తిప్పినప్పుడు దానికి అనుగుణంగా ప్రకంపించగలగడం అతను కాపురం ఉంటున్న ఉపాధులు నేర్చుకోలేదు. అందుకే మనం అంటాము, అతనిలో అన్నీ సంభవమే, కానీ నిజానికి పరమాత్మలో లాగా కాదు. పరమాత్మ చైతన్యంలో సంభవిస్తున్న మార్పులన్నీ విడిపడ్డ ఆత్మలో పునరుత్పత్తి కాగలవు. కానీ వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాహకాలు ఇంకా సిద్ధంగా లేవు. రూపం వేరవబట్టి ఆ వేరుపడ్డది లోనికి ముడుచుకొని ఉండబట్టి, వ్యక్తిగా మారిన ప్రత్యేకించబడిన ఆత్మగా ఉండబట్టి, విశ్వాత్మలో భాగంగా దానిలో కూడా ఉండే ఈ సంభావ్యతలు ప్రసన్నంగా ఉన్నాయి. వ్యక్తం అవ్వలేదు. ఇవి ఇవి సంభావ్యతలే, యథార్థాలు కావు. ఒక వాహకం తయారీకి వెళుతున్న ప్రతి అణువులో ఎలాగైతే పరిమితి లేని ప్రకంపనాలు ఉంటాయో, అలాగే విడిపడ్డ ప్రతి ఆత్మలోనూ చైతన్యపు మార్పులకి పరిమితి లేని అవకాశాలు ఉంటాయి, అంటే సంభావ్యతలు ఉంటాయి. సౌర వ్యవస్థ ప్రారంభ సమయంలో అణు ప్రకంపనాల్లో మనకి అపరిమిత వ్యత్యాసాలు కనపడవు. కానీ అపరిమిత వ్యత్యాసాలు కలిగిన ప్రకంపనాలు పొందగలిగే సామర్థ్యము కలిగి ఉంటుంది. పరిణామ క్రమంలో తన ఉపరితలం మీద నిరంతరం క్రీడించే ప్రకంపనాల వలన అది వీటిని పొందగలుగుతుంది. సౌర వ్యవస్థ పరిణామ చివర్లో అందులో ఉండే అణువుల్లో చెప్పలేనన్ని అణువులు ఆ వ్యవస్థల్లో పుట్టి తమని తాకే ఏ ప్రకంపనానికైనా సమాధానంగా ప్రకంపించే పరిణామ స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు ఆ వ్యవస్థకి సంబంధించి ఈ అణువులు సంపూర్ణతని పొందాయని చెప్తారు. ఇదే సత్యం విడిపడ్డ వ్యక్తిగా మారిన ఆత్మలకి కూడా వర్తిస్తుంది. పరమాత్మ చైతన్యంలో పుట్టిన అన్ని మార్పులు విశ్వంలో ప్రాతినిధ్యం వహించేది మరియు ఆ విశ్వంలో ఆకారాలుగా రూపుదాల్చేవి. ఇవన్నీ కూడా ఆ విశ్వంలో సంపూర్ణత పొందిన చైతన్యంలోనే ఉంటాయి. మరియు ఈ మార్పులలో ఏదైనా సరే వాటిలో ఏ ఒక్కదానిలోనైనా పునరుత్పత్తి చేయబడగలవు. ఇదే జ్ఞాపకం అంటే ఆ విశ్వంలో ఉండినది ఏదైనా పదార్థంలో మళ్ళీ కనపడదు. పునర్జన్మ ఎత్తుట కాబట్టి తన పరమాత్మ చైతన్యంలో అది ఎప్పుడూ ఉంది. పరమాత్మ చైతన్యంలో భాగాలైన చైతన్యాలలో కూడా ఉంది. మనము మన ఆత్మని ఇతర అన్ని ఆత్మలతో వేరుగా తలుస్తున్నప్పటికీ ఆ ఒక్క ఆత్మ పరమాత్మకి సంబంధించినది, అది ఎప్పుడూ ఎడబాయనిది అని గుర్తుంచుకోవాలి. తన విశ్వంలోని ఏ భాగం నుండి కూడా అతని జీవం నిరోధించబడలేదు. మనం అతనిలోనే జీవిస్తాం, కదులుతాం, అతని జీవంతో నింపబడి అస్తిత్వం కలిగి ఉంటాం, ఎల్లప్పుడూ తెరవబడి ఉంటాం. మన ఆత్మ ప్రకృతితో అంటే పదార్థంతో చేయబడిన ఉపాధుల్ని ఒకదాని తర్వాత మరొకటి ధరిస్తూ పోతే ప్రతి అదనపు ఉపాధితో పాటు జ్ఞానం సంపాదించగలిగే దాని శక్తి మరింత హద్దులకు పరిమితం అవుతుంది. కానీ
మరింత స్పష్టంగా కూడా తయారవుతుంది. భౌతిక తలం మీదికి రాగానే చైతన్యం మరింత ఇరుకుగా అంటే సంకుచితంగా మారి భౌతిక శరీరం ద్వారా గ్రహించగలిగే అనుభవాలకి మరియు ఎక్కువగా జ్ఞానేంద్రియాలు అనబడే ద్వారా పొందే అనుభవాలకి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతుంది. ఈ మార్గాల ద్వారానే జ్ఞానము బందీగా ఉన్న ఆత్మని చేరుకోగలదు. అయితే సూక్ష్మ ఉపాధుల శక్తుల గురించి మనము ఆలోచించినప్పుడు ఈ మార్గాలు జ్ఞాన నిరోధాలుగా మనం చెప్పుకుంటాం. మామూలుగా ఖాళీగా కనిపించే ఒక గోడ మీద ఒక తెరలో ఉన్న చిన్న రంధ్రం బాహ్య జగత్తు యొక్క చిత్రాన్ని ఎలా అనుమతిస్తుందో అలాగే ఈ భౌతిక శరీరం మన గ్రహణ శక్తిని నిర్దిష్టంగా స్పష్టంగా చూపెడుతుంది. కాంతి కిరణాలు గోడపై పడకుండా నిరోధించబడ్డాయి. కానీ అలా నిరోధించడం వలన లోపలికి అనుమతించబడ్డవి ఒక స్పష్టంగా నిర్వచించబడ్డ చిత్రంగా ఏర్పడతాయి. ఉపాంగం 1:12 ఉపాధుల్లో మరియు చైతన్యంలో మార్పులు. నెక్స్ట్ చాప్టర్ 12ది ఒక హత్తుకుపోయేదాన్ని స్వీకరించడం, తరువాత కాలంలో ఆ హత్తుకుపోయిన దానిని తిరిగి పిలవడము అనగా దానిని గురించిన జ్ఞాపక ప్రక్రియలో భౌతిక వాహకానికి సంబంధించి ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. బాహ్యంలో నుంచి మేడం 1 సెకండ్. బాహ్యంలో నుంచి ఒక ప్రకంపనం జ్ఞానేంద్రియాన్ని తాకుతుంది. అది మెదడులోని ప్రత్యేకించి పెట్టబడిన కేంద్రానికి ప్రసారం చేయబడుతుంది. మెదడులోని ఒక కణాల సమూహం ప్రకంపిస్తుంది. ఆ ప్రకంపనం ఆ కణాల్ని దానిని స్వీకరించుటకు పూర్వం ఉండిన స్థితి కంటే వేరొక స్థితిలో వదిలిపెడుతుంది. ఆ ప్రతిస్పందన జాడ తెలుసుకోవడం ఆ కణాల సముదాయానికి సాధ్యమైన పనే. అది ఒకసారి ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రకంపించింది. మరలా బాహ్య జగత్తు నుండి ఎటువంటి ప్రేరణ స్వీకరించకుండానే అదే పద్ధతిలో మరోమారు ప్రకంపించే అవకాశాన్ని ఒక కణ సముదాయంగా అది తన జీవితంలో మిగిలిన కాలమంతా అట్టిపెట్టుకుంటుంది. దాని లాంటి ప్రకంపన పునరావృతము అయినప్పుడల్లా ఈ అవకాశం బలపడుతుంది. ప్రతిదీ తన సొంత ముద్రని విడిచిపెడుతుంది. కానీ స్వయం చొరవచే పునరావృతం నెలకొల్పడానికి మాత్రం అటువంటి పునరావృతాలు చాలా కావాలి. బాహ్యం నుంచి బలవంత పెట్టబడిన ప్రతి పునరుక్తితో కణాలు ఈ స్వయం చొరవ సాధ్యతకి దగ్గరవుతాయి. కానీ భౌతిక కణాల దగ్గరే ఈ ప్రకంపన ఆగలేదు. అది లోపల ప్రతిరూపంగా సూక్ష్మ ఉపాధుల్లో ఉండే కణానికి లేదా కణ సముదాయానికి ప్రసారం చేయబడింది. చివరికి చైతన్యంలో ఒక మార్పుని ఉత్పత్తి చేసింది. ఈ మార్పు తిరిగి ఆ కణాల మీద ప్రతిస్పందిస్తుంది. ఆ విధంగా చైతన్యంలో మార్పు ద్వారా లోపల నుంచి ప్రకంపనాల పునరుక్తి ప్రారంభించబడుతుంది. నా పునరుక్తే ఒక ప్రకంపనాల పరంపరని మొదలుపెట్టిన వస్తువు తాలూకా జ్ఞాపకం. ఇలా కొత్త వాహకంలో పదార్థాన్ని కదిలించిన ప్రతిసారి కొద్దిగా శక్తి ఖర్చవుతుంది. ఆ విధంగా ప్రకంపనలో క్రమంగా శక్తి యొక్క తగ్గుదల కనిపిస్తుంది. బాహ్యం నుంచి వచ్చే కొత్త తాకిడులకి కణాలు ఇటువంటి ప్రకంపనాలు పునరుక్తి చేస్తుంటే ప్రతి బాహ్య ప్రకంపన పునరుక్తికి కణాలు సిద్ధంగా సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉండడం వలన రాను రాను తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఇక్కడే బాహ్యం యొక్క విలువ దాగి ఉంది. అది ఉపాధులకి దగ్గరగా పోలి ఉండడము చేత లోపలున్న దానికంటే చాలా సులువుగా ప్రతిస్పందన అవకాశాన్ని పదార్థంలో ప్రకృతిలో మేల్కొల్పుతుంది. చైతన్యంలో వచ్చిన ఈ మార్పు కూడా మొదట్లో అది చూపిన మొగ్గు కంటే మరింత సిద్ధంగా ఈ మార్పుని పునరుక్తి చేసే విధంగా చైతన్యాన్ని తయారు చేస్తుంది. అంటే మనము మేడం ఇది మనం
ఆ అఫర్మేషన్స్ కి ఇది ఎంత దగ్గర సంబంధంలో ఉండేంత మ్యాటర్ ఉన్నట్లు అనిపించలేదా మేడం మీకు? మేడం ఓకే. అంతేకాక అటువంటి ప్రతి మార్పు ఇదే తరహా ఒక మార్పుని స్వయంగా ప్రారంభించడానికి తగిన శక్తికి దగ్గరగా చైతన్యాన్ని తీసుకువస్తుంది. వెనక్కి తిరిగి చైతన్యపు ఉషోదయాన్ని చూస్తే చైతన్యంలో స్వయం చొరవ మార్పు రావడానికి ముందు మన బందీలైన ఆత్మలు అసంఖ్యాక అనుభవాల ద్వారా ప్రయాణించడం కనిపిస్తుంది. ఇది ఒక వాస్తవంగా మనము గుర్తు పెట్టుకొని ఈ ప్రారంభ దశల్ని ఇక్కడితో వదిలిపెట్టి మరింత పురోగమించిన విషయం వద్ద చైతన్యం యొక్క పనితీరును అధ్యయనం చేద్దాం. అన్నిటికంటే లోపలి కోశాల్ని చేరుకొని లోపలికి కోశాలని చేరుకొని చైతన్యంలో మార్పుని కలిగించే ప్రతి ప్రకంపనము ఒక ప్రతిచర్య చేత అనగా లోపల నుంచి బయటికి కొత్త ప్రకంపనాల పరంపరని కలిగించే చైతన్యపు మార్పుచే అనుసరించబడుతుందని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆత్మ దగ్గరకు లోపలికి వెళ్ళేది ఒకటి, ఆత్మ నుండి బయటికి ప్రవహించేది అలలతో దాని అనుసరించేది మరొకటి. మొదటిది ఒక వస్తువు వలన సంభవిస్తుంది, ఇది మనము గ్రాహ్యత అంటే గ్రహణ శక్తి లేక అని పిలిచే దానికి కారణమవుతుంది. రెండవది ఆత్మ యొక్క ప్రతిచర్య ద్వారా కలిగి మనం జ్ఞాపకం అని పిలిచే దానికి కారణం అవుతుంది. ఎన్నో తలపుల ముద్రలు చూడటం, వినడం, తాకడం, రుచి చూడడం, వాసన చూడడం ద్వారా వచ్చినవి భౌతిక వాహకం నుండి సూక్ష్మతలం నుండి మనోతలానికి పయనిస్తాయి. అక్కడ అవి ఒక సంక్లిష్ట వ్యవస్థగా సమన్వయపరచబడతాయి. సంగీతంలో శృతులు అనేక స్వరాల ద్వారా కూర్చబడినట్లు ఇది మానసిక కోశం యొక్క ప్రత్యేక పని. అది చాలా ప్రవాహాన్ని గ్రహించి వాటిని ఒకటిగా సంయోగం లేక సంకలనం చేస్తుంది. అది చాలా భావాల్ని అంటే ముద్రల్ని ఒక గ్రాహ్యతగా, జ్ఞానంగా, ఒక ఆలోచనగా, ఒక సంక్లిష్ట వ్యవస్థగా నిర్మిస్తుందంట. ఉపాంగం 1:12 జ్ఞాపకాలు అనే శీర్షిక. మనం ఇక్కడ ఒక జటిలమైన విషయాన్ని పట్టుకుందికి ప్రయత్నిద్దాం. ఒక ప్రకంపనము లోనికి వెళ్ళి చైతన్యంలో ఒక మార్పుని అనగా ఒక ఆలోచనని తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అని, అది తీసుకువచ్చిన మార్పు వాహకాల్లో కొత్త ప్రకంపనల సృష్టికి కారణమవుతుంది. ఈ నూతన ప్రకంపనలు అది లోపలికి వెళ్తున్నప్పుడు ఉపాధుల్లో సృష్టించిన వాటికి ప్రతి సృష్టి మాత్రమే. ఈ ప్రతి సృష్టి ప్రతి వాహకంలోనూ అస్పష్ట రూపంలో కనిపిస్తుంది. ఇది దాని అంశీభూతమైన అంటే అవయవ భాగాలు భౌతిక తలం నుంచి సూక్ష్మ తలానికి, అక్కడి నుంచి మానసిక తలం మీదకి ప్రసరించినప్పుడున్నంత దృఢంగా, బలంగా, స్పష్టంగా ఉండవు. అది మానసిక తలం లోపలికి పంపిన దానికి ప్రతిబింబంగా ఒక అస్పష్ట రూపంలో అదే తలంపై కనిపిస్తుంది. కానీ ఆ ప్రకంపనాలు ఇంకా బలహీనంగా ఉంటాయి. ఉపాధిని తాకే ప్రతి ప్రకంపనము ఒక ప్రతిచర్యని సృష్టించాలి. కాబట్టి ఆత్మ దాని నుండి ఒక ప్రతిచర్యని గ్రహించగానే ఆ ప్రతిచర్య అసలు చర్య కంటే చాలా బలహీనంగా ఉంటుంది. అందుచేత అసలు చర్యకున్న తక్కువ వాస్తవికంగా కనపడుతుంది. అది చైతన్యంలో ఒక తక్కువ మార్పుని కలిగిస్తుంది. ఆ తగ్గుదల అనివార్యంగా ఒక తక్కువ వాస్తవికతని సూచిస్తుంది. ఆ చైతన్యము భౌతిక తలం నుంచి తోపుడు బలంతో వచ్చే తాకిడులను మాత్రమే గ్రహిస్తూ ఇతర తాకిడుల పట్ల ఎక్కువ స్పందన చూపలేకపోతే అది ఇతర కోణాల కంటే భౌతిక కోశంతోనే ఎక్కువ సంపర్కం కలిగి ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆలోచనలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉండవు. కేవలం ప్రత్యేక జ్ఞానానికి సంబంధించినవి జ్ఞాపకాలే
అనగా మెదడులోని నాడీ పదార్థ ప్రకంపనాలచే సృష్టించబడి సంబంధిత సూక్ష్మ మనో పదార్థాలలో తమని తాము పునఃసృష్టి చేసుకున్న బాహ్య జగత్తులోని వస్తువుల చిత్రాలు మాత్రమే. ఇవి నిజానికి పదార్థంలో చిత్రాలు, కంటి తెర మీద చిత్రాలు లాంటివి. చైతన్యం వీటిని తెలుసుకుంటుంది, నిజానికి చూస్తుంది. ఎందుకంటే కంటి ద్వారా చూడడం అనేది దాని మొత్తం గ్రహణ శక్తితో ఒక పరిమిత వ్యక్తీకరణలు మాత్రమే. చైతన్యం భౌతిక తలం నుండి కాస్త దూరంగా జరిగి లోపలి కోశాల నిర్మాణాభివృద్ధిపై తన ధ్యాసని మళ్లిస్తే అది ఇదే చిత్రాలని బయటికి వెళ్తున్న తన సొంత ప్రతిస్పందన ద్వారా సూక్ష్మ కోశం నుండి మెదడులో పునఃసృష్టి చేయబడిన వాటిగా చూస్తుంది, అంటే గుర్తిస్తుంది. ఇక్కడ ఇంద్రియ జ్ఞానము లేక అనుభూతి యొక్క జ్ఞాపకము ఉంది. మారిన చైతన్యం యొక్క ప్రతిచర్య వలన మెదడులో ఈ చిత్రం ఆవిర్భవించింది, అక్కడే గుర్తించబడింది. ఈ గుర్తింపు అర్థం ఏమిటంటే చైతన్యం భౌతిక శరీరం నుంచి ఎక్కువ భాగం ఉపసంహరించుకొని సూక్ష్మ శరీరంలో పనిచేస్తున్నది అని. ఈ విధంగా మానవ చైతన్యం వర్తమాన కాలంలో పనిచేస్తుంది కాబట్టి అది జ్ఞాపకాలతో నిండి ఉంది. ఈ జ్ఞాపకాలు భౌతిక మెదడులో చైతన్యం యొక్క ప్రతిచర్య వలన పుట్టిన గత చిత్రాల తాలూకా పునర్ముద్రలు. బాగా తక్కువ పరిణితి చెందిన మానవ జాతుల్లో ఈ చిత్రాలు భౌతిక శరీరానికి ప్రమేయమున్న గత సంఘటనల చిత్రాలు, అనగా ఆకలి మరియు దప్పిక మరియు వాటిని తృప్తిపరిచిన జ్ఞాపకాలు, లైంగిక ఆనందానికి సంబంధించినవి వగైరా భౌతిక శరీరం చురుకైన పాత్ర నిర్వహించిన వాటిలో నన్నమాట. ఉన్నత జాతి మానవుల్లో అంటే చైతన్యం మానసిక వాహకంలో ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరంలోని చిత్రాలు దాని ధ్యాసని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ చిత్రాలు మనోతలం బయట నుంచి వస్తున్న ప్రకంపనాల వలన సూక్ష్మ శరీరంలో ఏర్పడ్డాయి. చైతన్యం తనని తాను తన సమీప వాహకంగా మనోమయ శరీరంలోకి ఉపసంహరించుకుంటున్నప్పుడు వీటిని చిత్రాలుగా చూస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా బాగా మేల్కొన్న చైతన్యం బయట వైపు నుండి సూక్ష్మతలం మీద సూక్ష్మతల విషయాలచే ప్రారంభించబడిన ప్రకంపనాలకి స్పందిస్తుండగా ఈ వస్తువులు యథార్థంగా పెరుగుతాయి. అంతేకాక చైతన్యం నుండి వెలువడే ప్రతిచర్యలచే సూక్ష్మ శరీరంలో ఏర్పడిన చిత్రాలు, అనగా జ్ఞాపకాల నుండి వేరుగా గుర్తించబడతాయి. ముందుకి వెళుతూ మనము గుర్తించుకోవలసినది ఏమిటంటే ఒక వస్తువు తాలూకా జ్ఞాపకంతో పాటు భౌతిక సంపర్కం ద్వారా కలిగిన ఆ వస్తువు యొక్క నిశితమైన అనుభూతి పునరుద్ధరణ లేక నవీకరణ చిత్రం కూడా వెళుతుంది. దీనినే మనము ఆశించడం లేక నిరీక్షణ అంటాం. ఒక సంఘటన గురించి మేడం నేనేం మాట్లాడారా? లేదు. ఓకే. ఒక సంఘటన గురించి ఎంత సంపూర్ణమైన జ్ఞానం ఉంటుందో అంత సంపూర్ణంగా ఈ నిరీక్షణ ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం అనేది ఒక్కొక్కప్పుడు ఆ బాహ్య వస్తువు సంపర్కాన్ని సాధారణంగా అనుసరించి వచ్చే ప్రతి చర్యల్ని భౌతిక శరీరంలో కలిగిస్తుంది. అందుచేత శరీరానికి ప్రస్తుతం అందుబాటులో లేని సుఖాలకై నిరీక్షణలో మనము ఇష్టంగా గడుపుతాం. ఆ విధంగా ఇష్టపడే ఆహారం కొరకు నిరీక్షణ నోటిలో లలాజలం ఊరేటట్లు చేస్తుంది. ఈ సత్యం మన జ్ఞాపక సిద్ధాంతం చివరకు వచ్చేసరికి మళ్ళీ వస్తుంది. ఉపంగం 1:12-4 జ్ఞాపకం అంటే ఏమిటి? మనం 206 మనం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచం నుండి వచ్చిన తాకిడుల వలన కలిగే మార్పులని, వీటికి ప్రతిస్పందనంగా చైతన్యంలో వచ్చే మార్పులు, ఆ చైతన్యం యొక్క ప్రతిచర్య వలన వాహకాల్లో సంభవించే బలహీన ప్రకంపనలు,
వీటిని జ్ఞాపకాలుగా చైతన్యం మళ్ళీ గుర్తించడం చూసాం. ఇప్పుడు మనము ప్రశ్నలో అసలైన సమస్య దగ్గరికొద్దాం. జ్ఞాపకం అంటే ఏమిటి? మరణానికి పునర్జన్మకి మధ్యలో శరీరాలు విచ్ఛిన్నం అవడం వలన వాటి స్వీయ చలనానికి అనగా గతంలో అనుభవించిన ప్రకంపనాలని పోలిన ప్రకంపనాలకి స్పందించే వాటి శక్తికి ముగింపు వస్తుంది. ఆ స్పందించే సమూహాలు శిథిలమయ్యాయి. మిగిలినదంతా భవిష్యత్తులో స్పందన కోసం శాశ్వతాణువులో బీజ రూపంలో మిగిలి ఉంది. బాహ్య జగత్తు యొక్క నూతన అనుభవాలతో శరీరాల సమూహంపై ఏర్పడ్డ నూతన యాంత్రిక చలనంతో పోలిస్తే ఇదెంత బలహీనంగా ఉందో స్వయంగా ఆ వాహకాల్లో గత జన్మల తాలూకా జ్ఞాపకాలు లేకపోవడం చూస్తే తెలుస్తుంది. నిజానికి శాశ్వతాణువులు చెయ్యగలిగిందల్లా గతంలో అనుభవించిన ప్రకంపనాలని పోలినవి ఎదురైతే మొదటిసారి ఎదురైన వాటికన్నా త్వరగా సమాధానం ఇవ్వడం. కణాల్లో లేక కణ సముదాయాల్లో ఉన్న జ్ఞాపకం మరణ సమయంలో నశించిపోతుంది కాబట్టి తిరిగి పొందలేనిదిగా చెప్పబడుతుంది. అయితే జ్ఞాపకం ఎక్కడ భద్రపరచబడింది? టూకీగా చెప్పాలంటే జ్ఞాపకము ఒక విశిష్ట శక్తి కాదు, అది భద్రపరచబడదు. అది చైతన్యంలో ఒక సమర్థతగా స్థిరంగా ఆవశ్యకమైన దానిగా ఉండేది కాదు. విశ్వ చైతన్యంలో పరమాత్మ యొక్క చైతన్యంలో ప్రతి సంఘటన వర్తమాన విషయమే. అతని విశ్వంలో సంభవించే ప్రతి విషయము గతము వర్తమానము భవిష్యత్తు అంతా అతని శాశ్వత వర్తమానంతో అతని విశాల ఆలింగనంలోని చైతన్యమే. విశ్వం ప్రారంభం నుండి అంతం వరకు, దాని ఉషోదయం నుండి సంధ్య వరకు అంతా ఉంది, ఎప్పుడూ ఉంటుంది సజీవంగా. ఆ ఆలోచనల మహాసాగరంలో అంతా ఉంది. మనం ఆ సాగరంలో తిరుగాడుతూ దాని వస్తువుల భాగాలని స్పర్శిస్తాం. ఆ స్పర్శకి మన స్పందనే జ్ఞానం. తెలుసుకున్నాక మనం మరింత సిద్ధంగా మళ్ళీ స్పృశించగలం. ఆ పునరుక్తి ఆ క్షణానికి చెందిన బాహ్యకోశం యొక్క స్పర్శని దాని స్వంత తలానికి చెందిన భాగాలతో అందుకోలేకపోతే అదే జ్ఞాపకం. అన్ని జ్ఞాపకాలు తిరిగి పొందవచ్చు, ఎందుకంటే దృశ్యాన్ని ఉత్పత్తి చేసే తరంగాల యొక్క అన్ని అవకాశాలు పరమాత్మ యొక్క చైతన్యపు పరిధిలోనే ఉన్నాయి. ఆ చైతన్యం మనము గతంలో ఇటువంటి ప్రకంపనాలను తరచుగా పంచుకోవచ్చు. అందుచేత మన అనుభవంలో భాగంగా మారిన ప్రకంపనాలు మనచే చాలా సులువుగా పునరావృతం చేయబడతాయి. ఇక్కడ శాశ్వతాణువుల విలువ కనబడుతుంది. ప్రేరేపించబడినప్పుడు అవి మళ్ళీ గతంలో ప్రదర్శించిన ప్రకంపనాల్ని తిరిగి బాహ్య దిశగా పంపింపజేస్తాయి. మరియు మన శరీరాలకు చెందిన అన్ని అణువుల మిశ్రితాణువుల ప్రకంపనాలకి చెందిన అవకాశాల్లో శాశ్వతాణువుల సాంజ్ఞకి సమాధానమిచ్చేవే బయటికి ప్రకంపిస్తాయి. మనము ప్రకంపనాయుతంగా మరియు ప్రస్తుత జీవితంలో చైతన్యంలో వచ్చిన మార్పుల చేత ప్రభావితమయ్యేది వాస్తవం. ఈ కారణం వలన ఈ విశ్వ చైతన్యంలోంచి మన స్వంత చైతన్యంలో కలిగిన అనుభవాల్ని ఎంచుకోవడం తేలికవుతుంది. అది ప్రస్తుతం జీవితంలో జ్ఞాపకం కావచ్చు, లేక చాలా కాలం క్రితం జీవితంలోనిది కావచ్చు. తిరిగి పొందే విధానం మాత్రం ఇదే. మనం అక్షరాల ఎవరిలో జీవిస్తామో, కదులుతూ ఉంటామో, మన ఉనికి కలిగి ఉంటామో సర్వవేళలా ఉండే ఆ పరమాత్మ యొక్క శాశ్వత చైతన్యం తప్ప జ్ఞాపకం అంటూ ఏదీ లేదు. మన జ్ఞాపకం అనేది కేవలం గతంలో అతని చైతన్యంలో మనం పంచుకున్న భాగాలతో మనకి మనము సంబంధం పెట్టుకోవడమే. పైథాగరస్ అంటాడు, తెలుసుకున్నదంతా జ్ఞప్తి తెచ్చుకున్నదే, ఎందుకంటే అది పరమాత్మ చైతన్యంలోంచి వీడిపోయిన మన ఆత్మలోకి తోడుకుంటున్నదే. అతనితో మనకున్న అనివార్య అభేదము అంటే ఏకత్వం వలన అది శాశ్వతంగా మనదే. భేదాన్ని అభేదం జయించే లోకంలో మన విశ్వానికి సంబంధించిన అతని చైతన్యంలో మనం భాగం పంచుకుంటాం.
భేదం అభేదానికి ముసుగు తొడిగే దిశకు దిగువ లోకాల్లో పరిణితి చెందని ఉపాధుల్లో మనము దాని నుండి నిరోధించబడ్డాం. ఈ ఉపాధుల్లో లోపించిన స్పందనే మనల్ని ఆటతాయికాయిస్తున్నాయి. ఎందుకంటే మన లోకాల గురించి వీటి ద్వారానే తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనము నేరుగా మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోలేం. మనం మన సాధారణ గ్రహణశీలతని తిరిగి సృష్టించగలిగే శక్తిని మాత్రమే, మన శరీరాన్ని సూక్ష్మ గ్రాహకాలుగా మార్చి అదే సమయంలో వాటి వ్యాకోచ పరిమితిని దాటిపోకుండా జాగ్రత్త తీసుకుంటూ పెంచుకోగలం. ఇంకా చెప్పాలంటే మనము ధ్యాసని పెట్టగలం. అనగా మనము ఏకమవుదాం అనుకుంటున్న ఆ పరమాత్మ చైతన్యం యొక్క ప్రత్యేక భాగం మీదికి మన చైతన్యం యొక్క స్పృహని మళ్లించి మన చైతన్యాన్ని లగ్నం చేయగలం. అయితే వీటి గురించి లెక్కలు వేసుకోవడం ద్వారా మనల్ని మనము ఇబ్బందులకి గురి చేసుకోనక్కర్లేదు. అనేక జన్మలలో అనుభవించిన ప్రకంపనాల అసంఖ్యాక జ్ఞాపకాల సమూహాన్ని ఒక పరిమితమైన ఆవరణలో ఎలా నిల్వ చేయగలం అని వ్యాకుల చెందొద్దు. ఎందుకంటే ఈ విశ్వంలో రూపాల్ని సృష్టించే ప్రకంపనల మొత్తం ఎప్పుడూ ఉండేదే. ఒక వ్యక్తిగత వ్యవస్థ అంటే జీవుడి ద్వారా తోడుకోబడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేదే. పరిణామం ద్వారా మనము చేరుకోగలిగేదే. అలా చేయగలిగే వ్యక్తి అంతకంతకు ఎక్కువ అనుభూతి పొందుతాడు. అనిబిసెంట్ చెప్తున్న ఈ మాటలు సత్యం. నేను నా జీవితంలో ఎటువంటి ఛాందస భావాల వైపు ఆకర్షితం అవ్వలేదు. ఒక నియమం ప్రకారము దైవ ప్రార్థనలు చెయ్యడం, మతాచారాల్ని పాటించడం చెయ్యలేదు. యథాలాపంగా మాత్రము అప్పుడప్పుడు దేవాలయాలకి వెళ్ళడం, అరుదుగానైనా ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం చేశాను. ఒక పర్యాటకుడిగా అనేక ఆశ్రమాలు, మత కేంద్రాలు కొద్ది నిమిషాల పాటు దర్శించాను. కానీ వేటితోనూ శాశ్వత బంధం ఏర్పరచుకోలేదు. ఒక దేవాలయానికి వెళ్ళినా, మరొక ప్రార్థనా స్థలానికి వెళ్ళినా మనసు ఖాళీగా ఉన్నట్టు అనిపించేది. భగవంతుణ్ణి అక్కడ ఏదో కోరాలని ఎప్పుడూ అనిపించేది కాదు. అయితే నా జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని గమనించిన తర్వాత భగవంతుడనే ఒక శక్తి ఉన్నట్టుగా ధృవీకరించుకున్నాను. నేను ఈ సత్యాన్ని అంగీకరించడం వరకే పరిమితం అవ్వగలిగాను. కానీ ఈ పరిశీలన కారణంగా భగవంతుడి పట్ల భక్తి, ఆరాధన భావం వంటివి పెంచుకోలేకపోయాను. అయితే నిశితంగా గమనిస్తే భగవంతుడు మనలో నిత్యం సంభాషిస్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు అనేది ఊర్ధ్వలోకాల్లో ఉండే ఆత్మల సమూహం అని నేను భావిస్తున్నాను. భగవత్ శక్తి అనేది వీటికి కూడా అతీతంగా, తటస్థంగా ఉంటుంది. మనం ఏది కోరుకోని సమయంలోనే అది మన అవసరం ఏమిటో గుర్తించి దానిని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈలోగా మన అహం అడ్డుగా వచ్చి నిల్చొని ఆ అవకాశం ఏదో మన జోబులో ఉన్నట్టుగా మనలో ఒక భావన కలిగించి దానికే మనతో అవసరం ఉన్నట్టుగా ఆలోచన రేపి మనం దాని నుండి ముఖం చాటేసేటట్లు చేస్తుంది. ఉదాహరణకి మనకి ఉద్యోగం చాలా అవసరం అనుకోండి, దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఈలోగా మనకి తెలిసిన ఒక పెద్ద ఆయన ఫలానా చోట ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా అని అడుగుతాడు. ఇంతలో మన అహము అడ్డుపడిపోతుంది. ఒకడు దయదలిచి ఇచ్చే ఉద్యోగము ఎవడికి కావాలి? నా స్వశక్తి మీద నేను సంపాదించుకుంటాను అనే భావన లోపలికి ప్రవేశిస్తుంది. అంతే, ఆ ఉద్యోగం నేను చెయ్యను అని చెప్పేస్తాం. మళ్ళీ ఉద్యోగాన్వేషణలో పడతాం. ఏళ్ళు గడిచిపోతుంటాయి, ఉద్యోగం దొరకదు. ఉద్యోగం లేకపోతే దినం గడవని పరిస్థితి. చివరికి తిరిగి మన అర్హతలకి, సామర్థ్యానికి, అభిరుచికి పొంతనలేని ఏదో ఒక ఉద్యోగంలో దూరతాం. ఇక్కడ కూడా మనము ఎదురు చూడని అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మన సొంత భయాలు, అభిప్రాయాల మూలంగా వాటిని పట్టించుకోం. ఇలా సాగుతుంది మనిషి జీవితం. నిరాశభరితంగా, నిరుత్సాహభరితంగా మనం చాలా మందిని ఉత్సాహంగా ఉన్నట్టు గమనిస్తాం. కానీ అంతర్లీనంగా ఉండే నిరుత్సాహాన్ని పారద్రోలేందుకు
వారు చేసే ప్రయత్నాల్లో భాగాలే. ఈ తాత్కాలికంగా ఏర్పరచుకునే ఆనందాలు, విందులు, వినోదాలు, యాత్రలు, షికార్లు వీటన్నింటితో సమయం నిండిపోతుంది. ఒక తాత్కాలిక ఆనందం కలుగుతుంది. దాని తర్వాత ఆ ఆనందానికి పెట్టిన ఖర్చు చూసుకుని మనసు దిగులు పడిపోతుంది. ఎంత చెట్టుకి అంత గాలి అని పెద్దవాళ్ళకి ఈ ఖర్చు కోట్లలో ఉండి నిరుత్సాహపరుస్తుంది. మామూలు ప్రజానీకానికి వందల్లోనో వేలల్లోనే ఉండి నిరుత్సాహానికి దిగులుకి కారణమవుతుంది. మేడం ఇక్కడికి చాలా చేసుకుందామా మేడం? ఓకే ఓకే మేడం. బాగుంది కదా మేడం, ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే నాకు ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది. బాగుంది అంటే మనము చెప్పుకునే దానికి కూడా బాగా దగ్గరగా మనం ఎలాగని కూడా నాకు అనిపించింది మేడం. మీకేమో తెలియదు నాకు. బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.